ఇలాంటి బెండకాయ చట్నీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? 15 నిమిషాల్లో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకోవాలి. ఆయిల్‌లో వేయించుకోవాలి. కట్ చేసి ఆయిల్‌లో వేయించుకున్న తర్వాత అందులోనే మనకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర అన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు అన్నీ ఆయిల్‌లోనే మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్‌లో వేసుకొని అన్నీ నూరుకున్న తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చాగా నూరుకోవాలి. అందులోనే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ చట్నీ రెడీ.